ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా డీలిమిటేషన్ పైనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి కనిపిస్తోంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ ముందుండి నడిపిస్తున్నారు. సౌత్ కు నష్టం జరగకుండా పోరాటాన్ని మొదలు పెట్టారు. ఎక్కడి వరకైనా రెడీనే అంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ నిన్న ఓ కీ కామెంట్ చేశారు. అదేంటంటే ఒక మల్కాజ్గిరి 3 గోవాలకు సమానమన్నారు. దీన్ని ఒక ఉదాహరణగా ఎందుకు చెప్పారంటే విషయం అందరికీ అర్థం కావాలి అని. ఎక్కడ నష్టం జరుగుతుందో చెప్పడానికి ఓసారి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ప్రాతిపదిక లేదు, అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు గోవా 10-12 లక్షలు ఉంటుంది మొత్తం జనాభానే, 12 లక్షలు ఉంది ఓటర్లు, 2 ఎంపీలు ఉన్నాయి. మల్కాజ్గిరిలో 36 లక్షల ఓట్లు ఉన్నాయి. 3 గోవా రాష్ట్రాలు ఈక్వల్ టు ఒక మల్కాజ్గిరి పార్లమెంట్. జనాభా ప్రాతిపదిక లేదు. అక్కడ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు రాజకీయంగా జరగబోయే అన్యాయాన్ని హైలైట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గోవాలో మల్కాజ్గిరిలో ఓటర్ల సంఖ్యలో వ్యత్యాసం ఉంది. భారత్లోనే అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంటు సెగ్మెంట్ మల్కాజ్గిరి. గోవాలో సుమారు 12 లక్షల మంది ఓటర్లుండగా వారికి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే యావరేజ్గా 6 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు. అదే మల్కాజ్గిరిలో 34 లక్షల వరకు ఓటర్లుండగా కేవలం ఒక ఎంపీ సీటు మాత్రమే ఉంది. 1971 నాటి జనాభా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తితో గోవాకు 2 లోక్సభ స్థానాలు కేటాయించారు. అప్పట్లో గోవా జనాభా చాలా తక్కువగా ఉన్న చిన్న రాష్ట్రాలకు కనీస ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ఈ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ విషయంలోనూ సీఎం రేవంత్ అదే ప్రస్తావిస్తున్నారు. కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్ లో మొట్టమొదటి అఖిలపక్షాన్ని ఆల్ రాజకీయ పార్టీలను అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ను సివిల్ సొసైటీస్ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. భవిష్యత్తులో సీట్లు పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎలాంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుందో సభలోనే కాకుండా బయట వచ్చి ప్రజలతో కూడా చర్చించండి, సూచనలు తీసుకోండి. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయండి. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ మొత్తం పూర్తిగా దాన్ని ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ సభలో చర్చకు పెట్టండి. వివిధ శాసనసభలలో అభిప్రాయం తీసుకోండి. శాసనసభల తర్వాత లోక్సభలో, రాజ్యసభలో చర్చించండి. ఆ తర్వాత గైడ్ లైన్స్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనల్ చేసినాకనే మీరు నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం ముందుకు వెళ్దాము. ఈ లోపల మీరు ఆల్రెడీ జనగణన కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది 2027 మార్చి 31 లోపల జనగణన పూర్తి చేయండి. ఈ లోపల అందరి అభిప్రాయాలు తీసుకోండి. వివిధ రాష్ట్రాల శాసనసభ అభిప్రాయాలు, యూనియన్ టెరిటరీల అభిప్రాయాలు, లోక్సభ అభిప్రాయాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు, వీళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని 2027 బడ్జెట్ సమావేశాలలో జనాభా లెక్కలతో పాటు ఈ అభిప్రాయాలను కూడా క్రోడీకరించి చర్చ చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అక్కడ ఫైనల్ చేసి అక్కడి నుంచి ఒక సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయొచ్చు. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ మొత్తం అయిపోతుంది. అంతే తప్ప హడావిడిగా అడ్డగోలుగా చేసి దేశంలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి ఇది ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఒక వైరుధ్యాన్ని లేకపోతే ఒక గ్యాప్ను పెంచడానికి మీరు దయచేసి ప్రయత్నం చెయ్యకండి అని చెప్పి మోడీ గారికి నేను సూచన చేయదలుచుకున్నా. మల్కాజ్గిరి ఎంపీ పరిధిలో మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అదే గోవాలో 40 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. 7 సీట్లు ఎటు, 40 సీట్లు ఎటు. అందుకే కేంద్ర ప్రభుత్వం 2026 తర్వాత చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికను జరిగితే తెలంగాణ వంటి రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెద్దగా పెరగవు. జనాభా తగ్గిన చోట్ల సీట్లు కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పుడున్న సీట్లకు తగ్గబోవని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అది వేరే విషయం. నార్త్ స్టేట్స్తో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా 30 అంటున్నారు. విచ్చలవిడిగా జనాభా పెంచుకున్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు భారీగా పెరుగుతాయి. దీనివల్ల దేశ రాజకీయాల్లో సౌత్ పవర్ తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. డీలిమిటేషన్తో సీట్ల 30 కాదు, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తే అభివృద్ధి చెందిన తెలంగాణకు రావాల్సిన వాటా కూడా తగ్గిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేవలం జనాభానే కాకుండా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంటే జీఎస్డీపీ అలాగే జనాభా నియంత్రణ కోసం చేపట్టిన చర్యలను దృష్టిలో పెట్టుకుని సీట్లు కేటాయించాలంటున్నారు. చెప్పాలంటే ఇదో హైబ్రిడ్ మోడల్. ఎవరికీ నష్టం జరగకుండా ఉంటుంది. ఈ లెక్కన పెరగబోయే సీట్లలో 50% జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50% రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ప్రాతిపదికన కేటాయించాలి. ఈ మోడల్తో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు అదనపు ఎంపీ సీట్లు దక్కుతాయి. ఫలితంగా కేంద్ర రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నిర్ణయాత్మక శక్తి తగ్గకుండా ఉంటుందన్నది సీఎం రేవంత్ కాన్సెప్ట్. మేము ఆర్థికంగా జిఎస్డిపి హైయెస్ట్ కంట్రిబ్యూషన్ మేము. దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ని సబ్సర్వెంట్గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. మేము ఆర్థికంగా అంతేకాదు దక్షిణాది రాష్ట్రాలు గత దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశాయి. కేవలం జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే జనాభాను పెంచుకున్న రాష్ట్రాలకు అంటే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇచ్చి జనాభా కంట్రోల్ చేసిన రాష్ట్రాలను శిక్షించినట్లుగా అవుతుంది. ఈ హైబ్రిడ్ మోడల్ ద్వారా జనాభా తగ్గినప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్నందుకు దక్షిణాదికి తగిన గుర్తింపు దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇది ఆలోచించాలంటున్నారు. డీలిమిటేషన్ తో వచ్చిన నష్టం ఏంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్వేషాలు రగల్చేందుకే ఈ టాపిక్ పై మాట్లాడుతున్నారన్నారు. దక్షిణ భారతదేశంలో మేమందరం ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా, ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు మహిళా రిజర్వేషన్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఏడ పేరు వస్తుందని చెప్పి భయపడి ఇలా దేశ ప్రజల లోపల, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల లోపల ఒక విద్వేషం రగిలించే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏందో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పుకోవడము ఒకసారి గ్రహించాలి. బీజేపీని విమర్శించడము, నరేంద్ర మోడీ గారిని విమర్శించడము, కిషన్ రెడ్డి గారిని నన్ను ఆడిపోసుకోవడము, ముఖ్యంగా దీనివల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంది? అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచడాన్ని మీరు వ్యతిరేకిస్తారా? వెనుకబడిన ప్రాంతాలైన పాలమూరు, ఆదిలాబాద్ జిల్లాలో సీట్లు పెంచడం తప్ప. దేశవ్యాప్తంగా ఒకటే క్రైటీరియా తీసుకుంటారు. తెలంగాణకు ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా, ముంబైకి ఒక రకంగా. అంటే మీ ఉద్దేశం ఏంది? ముంబై ఇతర ప్రాంతాల్లో పెరగచ్చు కానీ తెలంగాణలో సీట్లు పెరగద్దని మీ ఉద్దేశం. చెప్పండి, ఒకసారి ఇవ్వాల్సిన అవసరం ఉంది దాని మీద. ఇవాళ ఈ దేశానికి రక్ష దక్ష ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. మీరు అంబేద్కర్ గారి సిద్ధాంతం చంపే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు ఇలా ఇదే కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా అవమానపరిచింది. ఇలా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఓటు హక్కు గురించి కానీ, డీలిమిటేషన్ గురించి ఉన్న విషయాన్ని మీరు ఒకసారి చదివి వాస్తవాలను ఇలా ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్న దృక్పథంతో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మాత్రమే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అటు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో చాలా తక్కువ వాటా తిరిగి పొందుతున్నాయనే వాదన కూడా ఉంది. ఎంపీ సీట్ల కేటాయింపులో జీఎస్డీపీని లెక్కలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి రాజకీయ బలం కూడా తోడవుతుంది. ఇదే ఫార్ములాపై సీఎం రేవంత్ పట్టుదలగా కనిపిస్తున్నారు. అందుకే తన వర్షన్ను బలంగా వినిపిస్తున్నారు. ఇదే విషయంపై బీజేపీ నేతలకు కూడా సీఎం రేవంత్ కౌంటర్ ఇస్తున్నారు.
ఇక ఈ విషయంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య కౌంటర్ వార్ కూడా నడుస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని, ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారంలో నిజం లేదని, తాము కూడా దక్షిణాది వారమేనని, ఇక్కడి రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోమని భరోసా ఇచ్చారు. హైబ్రిడ్ మోడల్ రాజ్యాంగ విరుద్ధమని బండి సంజయ్ అంటున్నారు. సో ఈ విషయంలో సీఎంకు కేంద్ర మంత్రులకు కౌంటర్ వార్ నడుస్తోంది.